హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనకి నీట్ 2024కి సంబంధించి రౌండ్ వైజ్గా కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ చేశారనమాట. సో దీనివల్ల బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండబోతుందని చెప్పి క్లారిటీ అయితే వచ్చేసింది. సో ఈ వీడియోలో నీట్ కౌన్సిలింగ్కి సంబంధించి రౌండ్ 1 కౌన్సిలింగ్కి సంబంధించి డేట్స్ ఏంటి, సో అలానే మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఎప్పుడు ఉండబోతుందో సో వీడియో గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్లో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి ప్రతిదీ కూడా మీకు టైం టు టైం అప్డేట్ చేస్తాను. కౌన్సిలింగ్ స్టార్టింగ్ నుంచి మీకు సీట్ వచ్చే వరకు కూడా మీకు ప్రతి విషయం కూడా మీకు అయితే ఇన్ఫామ్ చేస్తాను. సో దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఒకటే, సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సో సపోర్ట్ చేయండి. సో నీట్కి సంబంధించి రౌండ్ 1 మాత్రం ఎందుకు చెప్పానంటే, సో మన లాస్ట్ ఇయర్ చూసుకుంటే రౌండ్ 1 కౌన్సిలింగ్ తర్వాత మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి మన కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారు. సో సేమ్ అదే విధంగా మనకి ఇయర్ కూడా బీఎస్సీ నర్సింగ్కి వచ్చేసి మనకి నీట్కి సంబంధించి రౌండ్ 1 కంప్లీట్ చేసిన తర్వాత మనకి స్టార్ట్ చేయొచ్చు. ఇంకా అలానే మనం నీట్కి సంబంధించి రౌండ్ 1 కౌన్సిలింగ్కి సంబంధించి డేట్ చూసుకుంటే, సో మనకి రౌండ్ 1 వచ్చేసి 14th ఆగస్ట్ని స్టార్ట్ చేస్తారనమాట. సో మనకి 14th ఆగస్ట్ నుంచి 21st ఆగస్ట్ వరకు మనకి రౌండ్ 1కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో దీని తర్వాత 16th ఆగస్ట్ నుంచి 20th ఆగస్ట్ వరకు మనకి చాయిస్ ఫిల్లింగ్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత సీరియల్ అలాట్మెంట్ జరుగుతుంది. సో దానికి మనం డేట్ చూసుకుంటే 21st ఆగస్ట్ నుంచి 22nd ఆగస్ట్ వరకు అనమాట. సో దీని తర్వాత మనకి 23rd ఆగస్ట్ మనకి రిజల్ట్ రిలీజ్ చేస్తారు. సో 24th ఆగస్ట్ నుంచి 29th ఆగస్ట్ వరకు మనమైతే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఆగస్ట్ 30 నుంచి 31st వరకు కూడా సో ఎవరైతే జాయిన్ అయి ఉంటారో వాళ్ళకి సంబంధించి వెరిఫికేషన్ జరుగుతుంది. సో ఈ విధంగా నీట్ 2024కి సంబంధించి రౌండ్ 1కి సంబంధించి కౌన్సిలింగ్ ఉండబోతుంది. సో కాబట్టి నీట్కి సంబంధించి ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా మనకి సేమ్ ఇలాగానే సో నీట్కి సంబంధించి ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారు. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి నీట్కి సంబంధించి సో ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ వచ్చేసి జూలై 20th స్టార్ట్ చేశారు. ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ మనకి కంప్లీట్ చేసే టయానికి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారనమాట. అంటే సో జూలై 29th మనకి లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారు బీఎస్సీ నర్సింగ్కి. సో మనం అలాగే చూసుకుంటే మనకి ఇయర్ బీఎస్సీ నర్సింగ్కి మనకి కౌన్సిలింగ్ వచ్చేసి మనకి ఆగస్ట్ మనకి లాస్ట్ వీక్లో ఉండొచ్చు. సో అంటే దాదాపుగా మళ్ళీ ఇంకో మంత్ వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు మనకి బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ వచ్చేసి ఆగస్ట్లో ఉంటుందని చెప్పాను. ఎందుకు అలా చెప్పానంటే, ఒకవేళ నీట్ కౌన్సిలింగ్ అనేది మనకి ఫాస్ట్గా స్టార్ట్ చేసి ఉంటే సో ఆగస్ట్ మనకి మాక్సిమం బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు. కానీ నీట్ కౌన్సిలింగ్ డేట్స్ మనకి లేట్గా రిలీజ్ చేయడం వల్ల సో మనకి ఆటోమేటిక్గా బీఎస్సీ నర్సింగ్ వచ్చేసి మనకి డిలే చేస్తున్నారు. సో ఇంకా మనకి బీఎస్సీ నర్సింగ్కి మాక్సిమం ఆగస్ట్ ఎండింగ్లో కౌన్సిలింగ్ స్టార్ట్ చేయొచ్చు. సో బీఎస్సీ నర్సింగ్కి టైం పట్టేలా ఉంది కాబట్టి సో ఈలో మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకోండి. ఒకవేళ ఈ గ్యాప్లో మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ స్టార్ట్ చేసి మీకు వెంటనే అప్డేట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఏపీఎంసీలో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి అలానే సో మనకి ఇండియా వైజ్గా నీట్ 2024కి సంబంధించి అప్డేట్ అనమాట. సో వీటికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.